నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్. పోలవరంపై ఫుల్ ఫోకస్ పెట్టిన ప్రభుత్వం. ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. అధికారులు ఇంజనీర్లతో సమీక్ష. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దిశానిర్దేశం. అర్జీలు వచ్చిన 24 గంటల్లోపు ఓపెన్ చేసి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. నుంచి 22 వరకు భగవద్గీత ఆంగ్ల ప్రవచనాలు. వేదాంత ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఎస్వి సత్యనారాయణ. అదరహో అనిపిస్తున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు వైజాగ్ నోవాటెల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న నిర్వాహకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. గెస్ట్ హౌస్ వరకు హెలికాప్టర్లో వచ్చిన సీఎం ఆ తర్వాత రోడ్డు మార్గంలో ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకొని పోలవరం డ్యామ్ను పరిశీలించారు. అనంతరం గ్యాప్ 1, గ్యాప్ 2 డి వాల్ పనులు, వైడ్ రో కంపాక్షన్ పనులు పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో ఆయన సమీక్షించారు. ప్రాజెక్ట్ పనులు, నిర్వాసితుల పునరావాసంపై చర్చించారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ, శాండ్ ఫిల్లింగ్ కానీ, వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? దగ్గర 300 crores. ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్గా కవర్ వల్ల అయినా, ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores. హెడ్స్ రాయండి. 200 crores ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి గైడ్ బండ్ జరుగుతున్నాయి సార్. కాంక్రీట్ గైడ్ వాల్స్ సార్ ఇప్పుడు ఇటువైపు ఏమో టెస్ట్ చేస్తున్నారు సార్. ఇందాక చూసాను. ఈ టెస్ట్ అవడంతో ఈ బండి ఇటు కూడా మొదలు పెట్టింది సార్. ఇటువైపు ఏమో వాళ్ళు డేషన్ అది ఓడోమీటర్ వేరే టెస్ట్ సార్. క్లియర్ ఇచ్చి ఈ క్లియర్ ఇచ్లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డాఫర్ వాల్ చేయాలి సార్. ఇదంతా మనకి why you are going one area clay, one area sand? What is the reason? ఇక్కడ ఏమైందంటే సార్, అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి. ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉండి ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్ళట్లేదు. దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుందని దానికి ఓడోమీటర్. ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్. ఒరిజినల్ క్లే సార్. అది శాండ్ ల్యాండ్. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 2 రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి మరింత బలపడే క్రమంలో తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై ప్రభావం 2-3 రోజుల వరకు ఉంటుందని, దీనిపై రానున్న 12 గంటల్లో మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు, బుధ, గురువారాల్లో పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇంకా 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాలో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఒక గోల్డెన్ డేగా పరిగణనలోకి జీవీఎంసీ తీసుకుంటుందని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను ఒక గోల్డెన్ డేగా పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ల సమావేశంలో తెలిపారన్నారు. ఆ దిశగా జీవీఎంసీ అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు. అలాగే దివ్యాంగులు, వృద్ధుల కొరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మధ్యలో దివ్యాంగులు, వృద్ధుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వెనువెంటనే పరిష్కరించే విధంగా చూస్తున్నామని తెలిపారు. ఓపెన్ స్పేస్ అది. పెట్టింది 365 ప్రాపర్టీ లొకేషన్ స్కూల్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వీళ్ళు ఉండాలి. ఓల్డ్ అయితే ఆల్రెడీ దగ్గర సండే పైన రమ్మనండి. మీది వచ్చి కట్టేసి విశాఖ నగరంలోని బీచ్ రోడ్లో గల నోవాటల్ హోటల్లో 2 రోజుల పాటు హై లైఫ్ పేరుతో ఫ్యాషన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ కు మహా విశాఖ ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు డామినిక్ మీడియాతో మాట్లాడారు.
దేశంలోని ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ బంగారు వజ్ర వస్త్ర దుకాణాల యజమానులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారని తెలిపారు. కొనుగోలుదారులకు ఎగ్జిబిషన్లో అత్యంత నాణ్యమైన అధునాతన డిజైన్లో ఆభరణాలు వస్త్రాలు లభిస్తాయని అన్నారు. తమ ఎగ్జిబిషన్కు ప్రజలు విశేష ఆదరణ చూపడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలు వస్త్రాలు ఇతర వస్తువులు అందజేయడంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. Hi, this is Sabrina Legas. These are color options that is and this orange one that way. मैं बताऊंगी इसका प्राइस क्या है? मैडम के साथ अभी हाँ मैडम के साथ डिस्प्ले की आपके सामने ही जो देखते हो अभी आप जोड़ लीजिए मैं 2-3 पीस मैं एक पीस का बता मैं ऑर्डर ले लेता हूँ इसके लिए बोला तो साथ में ले लेता हूँ फोटो ले लो उसका वीडियो बना लो ऐसे और ये ले लो 2 पीस में तो क्या कर देता बड़े बड़े होते हैं ना जब छोटे छोटे चालू मैं आप लोगों को क्यों बात ये सब वन टाइम के लिए नहीं लेते 10 ईयर ऐसे रफ एंड टफ चीज और कुछ भी नहीं वैसे सोरस की है प्रॉब्लम फोटो लेके क्लास में Right? Good morning, Vizag. Andarki Namaskaram. This is Dominic from High Life Exhibition. Well, we are back. We're delighted to be back in Vizag with a galaxy of designers who are showcasing their latest edition of trending style and fashion exhibition. We have over 150 designers from across the country showcasing this edition for the upcoming wedding season and beyond. अभी वेडिंग का सीज़न है, NRI सीज़न है, so designers mostly the bridal collection से लेके matching accessories, shoes, bags. We also have a gifting solutions.
So everything under one roof for a shopper, and we invite all the fashion enthusiasts to come and experience this trending fashion showcase happening next 2 days in Vizag, 16-17, Novotel, Varun Beach. Thank you. మీకు ఈ 2 డేస్లోని కానీ ఫర్దర్గా కానీ ఏదైనా ఫంక్షన్స్ ఒకేషన్స్ ఏమున్నా సరే అన్ని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. A to Z అమ్మాయిలకు కావాల్సినవన్నీ లైక్ ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ అండ్ క్లాతింగ్ అయితే అదిరిపోయింది నిజంగా. మెయిన్లీ వెడ్డింగ్ కలెక్షన్కి అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది కలెక్షన్. కొన్ని కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించే కానీ బట్ ప్రైస్ అయితే అంటే లైక్ ఆ డిజైనర్ వేర్కి వర్త్ అని అనిపించింది. సో తప్పకుండా షాపింగ్ చేసేయండి. బాగున్నాయి. ఇక్కడ స్పెసిఫిక్గా మనకి స్లిప్పర్స్ దొరుకుతున్నాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ బ్రేస్లెట్స్, స్లిప్పర్స్ మాత్రం బాగున్నాయి. ఎస్, తీసుకోండి. హాయ్, నా పేరు నిఖిత. సో వైజాగ్ అయితే మంచి పండగ అని చెప్పచ్చు. సో నోవోటెల్ వరుణ్ బీచ్ దగ్గర మనకి హైలైఫ్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయండి. నార్మల్గా కాదు, ఇప్పుడు మనం బ్రైడల్ వేర్స్ అంటే మనం ఇప్పుడు సినిమా యాక్టర్స్ వేసుకుంటారు కదా, మొత్తం కలెక్షన్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అదే కాకుండా జ్యువెలరీ, స్లిప్పర్స్ ఇంకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ మనకి డిసప్పాయింటింగ్ ఏంటంటే అది ఓన్లీ 2 days మాత్రమే ఉందన్నమాట. నోవోటెల్లో 16th and 17th మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంది. సో తప్పకుండా లేడీస్ మీకైతే సూపర్ పండగ అని చెప్పచ్చు. సో డూ విజిట్. బాయ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాకుండా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఆర్డీఓ శ్రీలేఖ, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటూ అర్జీలను స్వీకరిస్తూ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేదాంత ఇన్స్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 18 నుండి 22 వరకు భగవద్గీత ఆంగ్ల ప్రవచనాలు ఉంటాయని ట్రస్టీ ఎస్వి సత్యనారాయణ వెల్లడించారు. ఆయన విశాఖలోని విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 7:45 వరకు ఏయులోని డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో భగవద్గీతలోని 10వ అధ్యాయం యోగా ఆఫ్ సుప్రీం మ్యానిఫెస్టేషన్ మీద ఇంగ్లీష్లో ప్రవచనాలను స్వామి పార్థసారథి శిష్యురాలైన సుశీలాజీ వివరిస్తారన్నారు. సో ఇది వైవిఎస్ మూర్తి ఆడిటోరియం ఆంధ్ర యూనివర్సిటీ. నా పేరు హర్నాథ్ రాజు అండి. స్వామి పార్థసారథి గారు 60 సంవత్సరాలు రీసెర్చ్ అండ్ స్టడీ చేసి మన ఈ వేదాంత భగవద్గీత వేద ఉపనిషత్స్ మీద ఆయన ఒక దీని సారం శ్రీ స్వామి పార్థసారథి గారు ఆయన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలండి. ఆయన ఒక 60 సంవత్సరాలు ఆయన స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఆన్ ది స్టడీ అండ్ రీసెర్చ్ ఆఫ్ వేదాంత అండి. సో ఈయన వేదాసు ఉపనిషత్స్ భగవత్తులో ఇచ్చిన సారాంశం అంతా కూడా ప్రజెంట్ ప్రపంచంలో అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు ఆయన కాంటెంపరీ థాట్ అండ్ లాంగ్వేజ్లో ఆయన బుక్ రాశాడండి, వేదాంత ట్రీటీస్ అండ్ ఎటర్నిటీస్ అని. ఆయన 12 బుక్స్ రాశారండి. వేదాంత అకాడమీ నియర్ టు ముంబై 1988లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యంగ్స్టర్స్ని విత్ ఇన్ ది ఏజ్ గ్రూప్ బిట్వీన్ 20 to 35 3 years ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ కోర్స్ కండక్ట్ చేస్తూ మనిషి యొక్క ఇంటలెక్ట్ డెవలప్మెంట్ గురించి మెయిన్ అక్కడ కోర్స్ ఉంటుంది. ఇదే కాకుండా స్వామి పార్థసారథి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సెమినార్స్, దెన్ జ్ఞాన డిస్కోర్సెస్ లైక్ మన వైజాగ్లో చేసినట్టు భగవద్గీత డిస్కోర్సెస్. దెన్ హీ హెస్ రిటన్ 12 బుక్స్ అండి. వేదాంత అకాడమీ ఉంది. సో మల్టిపుల్ అవెన్యూస్లో ఈ వాంట్ టు స్ప్రెడ్ ది లాంగ్వేజ్ అక్రాస్ ది వరల్డ్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఎంటైర్ హ్యుమానిటీ సఫరింగ్ విత్ స్ట్రెస్, స్ట్రెయిన్, డిప్రెషన్ అండ్ డిసీజ్. ఇండివిజువల్గా కలెక్టివ్గా చూస్తే దేర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో పీపుల్ లాస్ట్ దేర్ హ్యాపీనెస్, పీస్ అండ్ సక్సెస్. సో ఈ జ్ఞానం ద్వారా ప్రతి మానవుడు హౌ టు ఫైండ్ ది సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ, పీస్ అండ్ హ్యాపీనెస్ టుగెదర్ రెండు కూడా పొందగలరు. వాళ్ళ జీవితాంతం సుఖశాంతంగా జీవించగలరు. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీలో లెక్చర్స్ అటెండ్ అయ్యి ఉపయోగించుకుంటారని ప్రయత్నం. ఈ ప్రవచనాలు ఈ నెల 18 నుంచి 22 తారీఖు వరకు ఆంధ్ర యూనివర్సిటీ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం స్టేడియంలో జరుగుతున్నాయండి. ఈవినింగ్ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను రీఓపెన్ చేసి ఉపాధి కల్పించాలని కాంట్రాక్ట్ వర్కర్స్ సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించారు. అనంతరం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను రీఓపెన్ చేసి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ రీఓపెన్ చేసి ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మూసివేయడంతో అనేక కుటుంబాలు రోడ్డును పడ్డాయని తెలిపారు. ఉపాధి లభిస్తుందని, మా తాతలు పరిశ్రమకు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. పేమెంట్ అంత పేమెంట్ చేయలేదని కూడా ఉంటున్నారు. అవును, అక్కడ కూడా సార్ అది దగ్గర లైన్ లేదు, లైన్ ఉందని చెప్తున్నారు. పే చేయదని చెప్తున్నారు.
అలాగే నాకు పెన్షన్ వచ్చింది సార్. ఆ పెన్షన్ నాకు ఉద్యోగం కారణం తీసేసారు పెన్షన్. నాకు నా అన్న వీడియో నేను జాయిన్ అది అవసరం సార్. 15,000 అంటే 2,000 కట్టేసి 13,000 ఇస్తారు. BDUCD నమస్తే అండి, నా పేరు కనకరాజు. అది ఎల్జీ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఎల్జీ కంపెనీ 2020 మే 7 తారీఖున ఇన్సిడెంట్ అయిన తర్వాత కంపెనీ మూతపడి ఉన్నదండి. కంపెనీ హైకోర్టులో కేసులు ఉన్నందువల్ల నుంచి కంపెనీ తెరవలేదు. కంపెనీ తెరుస్తారని మేము కాంట్రాక్ట్ కార్మికులను ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు ఉన్న పరిశ్రమని ఈపీ ప్లాంట్ నుంచి శ్రీ సిటీకి తరలిస్తున్నారు. అదే కొత్త పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పిస్తారనుకున్నాము, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ. అది కూడా శ్రీ సిటీకి తరలించారు. ఈరోజు అందుకోసమనే మేము కలెక్టర్ గారికి వచ్చి శ్రీ గవర్నర్ కలెక్టర్ గారికి మాకు ఇక్కడ ఉపాధి కల్పించాలి, పరిశ్రమ కొత్త పరిశ్రమ పెట్టి మాకు ఉపాధి కల్పించమని ల్యాండ్ హౌజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు రావడం జరిగిందండి. అందుకు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మీకు ఇక్కడ ఈ పరిశ్రమ తరలించినా సరే అక్కడ ఏదో పరిశ్రమ పెట్టి ఉపాధి ఇవ్వడం కానీ, లేదనుకుంటే మీకు ఏదో భరోసా ఇవ్వడం కానీ జరుగుతుందని కాంట్రాక్ట్ కార్మికులకి మన కలెక్టర్ గారు భరోసా ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ఈ విధంగా కలడం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.